డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ ప్రశ్నిస్తోంది. దాదాపు 2 గంటలవుతోంది. డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడిగా చెప్తున్న కెల్విన్ నుంచి సేకరించిన మొబైల్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ని కాల్స్ లో ఏ సెలబ్రిటీ డ్రగ్స్ మాఫియాతో ఎంతసేపు మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సాయంత్రం 5 గంటల దాకా విచారించే అవకాశం ఉంది. పూరిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. కేసులో ఎవరిని విచారించినా దాన్ని రికార్డ్ చేసేందుకు వీలుగా కెమెరాలు, ఆడియో రికార్డులను ఏర్పాటు చేసింది సిట్. దర్యాప్తును ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది సిట్. ఇప్పటికే అందరికీ నోటీసులు పంపింది. ఎవరెవరు ఎప్పుడు రావాలో స్పష్టం చేసింది సిట్. రేపు హీరోయిన్ చార్మి, ఎల్లుండి ముమైత్ ఖాన్, 22న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, 23న శ్యామ్ కే నాయుడు, 24న హీరో రవితేజ విచారణకు రావాలని నోటీసులో చెప్పింది సిట్. ఇక 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్ నందులను విచారించనున్నారు పోలీస్ అధికారులు. పూరి జగన్నాథ్ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ అబ్కారీ శాఖ హెడ్ క్వార్టర్స్ నుంచి రవికిరణ్ చెప్తాడు. రవికిరణ్, పూరిని 2 గంటలుగా విచారిస్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి? పూరి జగన్నాథ్ని సిట్ అధికారులు సుమారుగా 2 గంటల పాటుగా విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సిట్ అధికారుల ముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం 12 అవుతుంది. 2 గంటల పాటు పూరి జగన్నాథ్ సిట్ చీఫ్ శ్రీనివాసరావుతో పాటుగా మరొక అధికారి శ్రీనివాసరావు, తర్వాత ఎక్సైజ్ డైరెక్టర్, తర్వాత అకున్ సబర్వాల్ అందరూ కూడా సిట్ అధికారులందరూ కూడా సుదీర్ఘంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ప్రాథమిక ఆధారం సేకరించారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారుగా 14 మంది అరెస్ట్ అయిన నిందితులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరెవరితో లింకులు పెట్టుకున్నారు, ఎవరెవరితో డ్రగ్స్ సరఫరా చేశారు, ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ కలిశారు, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా సిట్ అధికారులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. తర్వాత దాంతోపాటుగా సిట్ అధికారులు 3 నిందితులను కూడా, ఎవరైతే కేల్విన్తో పాటు మరో 2 నిందితులను కూడా 2 డేస్ పోలీస్ కస్టడీ తీసుకొని కూడా వాళ్ళని కూడా సుదీర్ఘంగా విచారించాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మరిన్ని ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాలన్నీ సేకరించిన తర్వాత కాల్ లిస్ట్ కానీ, వాళ్ళు మాట్లాడుకున్న రికార్డు కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ ఇవన్నీ సిట్ అధికారులు గ్యాదర్ చేసిన తర్వాతనే వీళ్ళందరికీ నోటీసులు పంపడం జరిగింది. దీనిలో భాగంగా 12 మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 12 మంది కూడా నోటీసులు పంపారు. దానిలో భాగంగా ఈరోజు మొదటిసారిగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు పిలిచారు. ప్రస్తుతం విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ కూడా సిట్ అధికారులకు సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. సుమారుగా 2 గంటల నుంచి కూడా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. మొత్తం ఇందులో ఏదైతే సిట్ అధికారులు మొత్తం సుమారు ఒక 50 నుంచి 100 వరకు కూడా క్వశ్చన్ పేపర్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, ఎలాంటి క్వశ్చన్లకు ఎలాంటి ఆన్సర్ అవ్వాలి మొత్తం వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కాబట్టి ప్రీ ప్లాన్గా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత పూరి జగన్నాథ్ కూడా ఆయన కొడుకుతో పాటుగా సోదరుడు అడ్వకేట్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ వీళ్ళ 3 కూడా వేరే గదిలో ఉంచి ఒక పూరి జగన్నాథ్ మాత్రమే డైరెక్టర్ని సిట్ 5వ అంతస్తులో ఉన్న అక్బారీ భవన్లో 5వ అంతస్తులో ఉన్న పూరి జగన్నాథ్ విచారిస్తున్నారు. అయితే కేల్విన్ ఎప్పటి నుంచి అయితే ప్రస్తుతం అయితే క్వశ్చన్ లిస్ట్లో ఎస్ఆర్నో సంబంధించిన క్వశ్చన్ అవర్ నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎవిడెన్స్ ఎప్పుడైతే ఈయన ఆన్సర్ సిట్ అధికారులకు ఆన్సర్ ఎప్పుడైతే ఇవ్వకుండా దాటవేసే క్రమం చేస్తుంటారో అప్పుడు ఎవిడెన్స్ ఆయన ముందు పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఈయన ఆన్సర్ చెప్పే క్రమంలో డ్రగ్స్కు అలవాటు పడ్డాడు కాబట్టి, డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి ఈయన ఆన్సర్ చెప్పేటప్పుడు ఈ సిట్ అధికారులకు ఏమైనా ఇబ్బందికరమైన సమస్య ఎదురైతే కనుక మానసిక వైద్యుని కూడా ప్రస్తుతం సిట్ అధికారులు పిలిపించి అక్కడనే క్వశ్చనింగ్ అవర్లోనే ఆయన పక్కనే ఉంచి కూడా క్వశ్చన్ రాబడుతున్నారు. తర్వాత సిట్ అధికారులు ప్రస్తుతం అయితే పూరి జగన్నాథ్ సంబంధించి ఎస్ఆర్నో సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే కేల్విన్ చేశారు, ఎవరితోటి ఎవరెవరికి ఇచ్చారు, తర్వాత ఎక్కడెక్కడ కలిసేవారు, ఎక్కడ మాట్లాడుకునేవారు, తర్వాత డ్రగ్స్ ఒకవేళ తీసుకుంటే కేల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటే కనుక దాన్ని నువ్వు అడిక్ట్ అవ్వడమే కాకుండా ఇంకొకరికి దాన్ని అలవాటు చేశారు, ఎవరికైనా సప్లై చేశారు, అమ్మారా, దీనికి సంబంధించి అన్నీ కూడా ప్రస్తుతం అయితే తెలుసా తెలియదు అనే సంబంధాలకు సంబంధించి ప్రస్తుతం అయితే పూరి జగన్నాథ్ని కూడా అడిగి సిట్ అధికారులు తెలుసుకుంటున్నారు. దాంతోపాటుగా
ఈ కేసులో మరొక అంశం కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. సిట్ అధికారులు విచారణ పిలిపించిన తర్వాత పూరి జగన్నాథ్ని ఈ కేసులో అరెస్టు చేస్తారా చేయరనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం పిలిపించారు. ఈ సెక్షన్ ఏంటంటే అనుమాన డ్రగ్స్ సంబంధించి ఎవరి దగ్గర అయితే ఉందనే అనుమానం ఉంటుందో దాని ప్రకారం ఎక్సైజ్ అధికారులు ఆ వ్యక్తిని పిలిపించే అధికారం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే సిట్టు అధికారులు కూడా పూరి జగన్నాథ్ పిలిపించడం జరిగింది. దానిలో బాగానే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఇందులో ఎవిడెన్స్ ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఒక నిందితుడిని అరెస్ట్ చేయాలంటే కనుక తన దగ్గర డ్రగ్స్ డైరెక్ట్గా పట్టుబడాలి, లేకుంటే తన ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు కానీ తన దగ్గర డైరెక్ట్ పట్టుబడితేనే అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పుడు అరెస్ట్ రిమాండ్ తరలించే అవకాశాలు గట్టిగా ఉంటాయి. లేకపోతే కేసు చాలా వరకు నిలబడదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కున్ సబర్ వాళ్ళు కూడా ఈ విషయంలో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా ఇది కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా గ్రౌండ్ కానీ ఎవిడెన్స్ కానీ అన్ని కలెక్ట్ చేయకుండా కనుక కేసు నిలబడే ప్రసక్తి అయితే ఉండదు. కాబట్టి మొదటి నుంచి అందరికీ కూడా అందుకనే ఇందులో ఎవరెవరికైతే 12 మంది వీళ్ళందరూ కూడా నోటీసులు పంపారో ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు మాత్రమే టైం కేటాయించారు. ఎందుకంటే వీరందరి దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇప్పటికే కేఎల్విన్ ఎవరైతే నిందితున్నాడో అతను చెప్పడం జరిగింది, నేను డైరెక్టర్కి సరఫరా చేశాను, తర్వాత ఆయన మరికొందరికి సరఫరా చేసినట్టు కూడా కేఎల్విన్ తన స్టేట్మెంట్ ఒప్పుకున్నాడు. దీన్ని బట్టి ఇది ఎవరైతే పూరి జగన్నాథ్ విచారిస్తున్నారో ఈ పూరి జగన్నాథ్ విచారిస్తున్న క్రమంలో ఇతను డ్రగ్స్ తీసుకున్నాడా లేడా, ఈయన తీసుకోవడంతో పాటుగా మరి ఎంతమందికి సప్లై చేశాడు, ఎవరెవరికి అలవాటు చేశాడు అనేది కూడా తేలాల్సిన అవసరం. తర్వాత ఈయన ఎవరైతే పూరి జగన్నాథ్ ఉన్నారో ఈయన మరికొందరికి చార్మి కానీ ముమైత్ కానీ కూడా డ్రగ్స్ రవితేజ కూడా అలవాటు చేసినట్టు కూడా పోలీసుల దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు మాత్రమే టైం కేటాయించారు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు పోలీసులు సుమారుగా 50 నుంచి 100 క్వశ్చన్లు అడిగి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎవరికి ఈ కేసులో అరెస్ట్ చేయాలా వద్దా అనేది కూడా పోలీసులు అప్పుడు న్యాయస్థానాలు తీసుకొని కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఒక్కొక్కరు రోజు కేటాయించారు. దాంతోపాటు ప్రస్తుతం అయితే 3 దశలుగా డైరెక్టర్ని వాళ్ళు క్వశ్చన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం అయితే ఎస్ఆర్నో సంబంధించిన క్వశ్చనింగ్ అవర్ నడుస్తుంది. ఇందులో సుమారుగా 20 వరకు క్వశ్చన్లు కూడా సిట్ అధికారులు ప్రిపేర్ చేసుకొని ఎవరైతే డైరెక్టర్ విచారిస్తారో ఆయన ముందు కూడా పెట్టారు. కేఎల్విన్ ఎన్ని సంవత్సరాలు తెలుసా తెలియదా, తర్వాత ఒకవేళ ఎప్పుడైతే కేఎల్విన్ సంబంధించిన అంటే ఎవరైతే సిట్ అధికారులు విచారిస్తున్నారో ఆ విచారణలో ఎవరైతే పూరి జగన్నాథ్ సరైన సమాధానాలు చెప్పకుండా కనుక అప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్స్ని తన ముందు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేఎల్విన్ డైరెక్టర్తో మాట్లాడడం జరిగిన రికార్డు కానీ చాట్ కానీ అది మన వాట్సాప్ చాటింగ్ కానీ తర్వాత వాళ్ళు ఏ టైంలో ఎక్కడ కలిశారో టవర్ లొకేషన్ కాల్ రికార్డ్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించిన తర్వాతనే అందరం కూడా ప్రీ ప్లాన్గా విచారణ రమ్మని చెప్పడం జరిగింది. ఎవరైతే విచారించేటప్పుడు సరైన సమాధానం చెప్పకుంటే కనుక ఈ సిట్ అధికారులు సంపాదించిన ఆధారాలన్నింటినీ తమ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు కనుక వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి అసలు విషయాలు రాబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సిట్ అధికారులు ఈ కేసులో చాలా ప్రీ ప్లాన్గా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో ఎలాంటి ఒత్తిడులు వచ్చినా కానీ డేర్గా ముందుకెళ్ళమని సీఎం నుంచి కూడా ఆర్డర్ ఉంది. కాబట్టి సిట్ అధికారులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే చూడాలి 2 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో సిట్ అధికారులకు పూరి జగన్నాథ్ పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే సహకరించని కొద్దిగా పరిస్థితి ఉంటే కనుక మానసిక వైద్యుని కూడా పక్కన పెట్టుకున్నారు. ఆయనది కూడా కొద్దిగా హెల్ప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే చూడాలి, ఇంకొక మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అరెస్ట్ విషయాల్లో మాత్రం ఇప్పుడైతే ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే కనుక అధికారులు దగ్గర సరైన అంటే పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటుగా డ్రగ్స్ని ఇతరులకు అమ్ముతున్నట్టు సరఫరా చేస్తున్నట్టు అలవాటు చేస్తున్నట్టు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే కనుక అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ ఎవిడెన్స్ కలెక్ట్లోనే ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే విచారణ తర్వాత పోలీసులు ఒక కంక్లూడ్కి వచ్చే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాలు తీసుకొని కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎవరికైతే పూరి జగన్నాథే ముమైత్ ఖాన్ కానీ చార్మి కానీ రవితేజకి మరికొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసినారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళతో పాటు అక్యూజ్డ్ దగ్గర డ్రగ్స్ తీసుకోవడంతో పాటుగా దాన్ని వీళ్ళు తీసుకోవడం సరఫరా చేయడం మరికొందరికి అలవాటు చేయడం ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తేనే వీళ్ళందరినీ కూడా కేసులో ఇరికించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే పాత చెప్పుకోవాలి. ఇంకో విషయం ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఒక డ్రగ్స్ విషయంలో ఒక డ్రగ్స్ ముఠా నుంచి డ్రగ్స్ తీసుకొని అడిక్ట్ అయితే కనుక అడిక్ట్ మాత్రమే కావాలి, మిగతా వాళ్ళకు సరఫరా చేయకుండా కనుక అతన్ని మాత్రం
మానసిక వైద్యుని సమక్షంలో అతని కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేసుకొని పంపించే అవకాశం ఉంటుంది. కానీ డ్రగ్స్ ముఠా నుంచి వీళ్ళు డ్రగ్స్ అడిక్ట్ కావడమే కాకుండా ఎవరికైతే అంటే మిగతా వ్యక్తులు సరఫరా చేయడం, అమ్మడం, తర్వాత దీనికి బానిస చేయడం లాంటివి చేస్తే కనుక ఆ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో పేర్లుంటాయి, అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా రిమాండ్ తరలించాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. కానీ ఈ విషయంలోనే, ఎందుకంటే ఈ విషయంలో పూర్తిగా ఆధారాలు సిట్ సంపాదించిన తర్వాత ఇతను కూడా వాళ్ళతోటి సంప్రదింపులు ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ రికార్డు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగానే పూరి జగన్నాథ్ కూడా అడ్వకేట్ తన వెంట తీసుకురావడం జరిగింది. అంటే పూరి జగన్నాథ్ కూడా తెలుసు ఈ కేసులో సిట్ అధికారులు సుమారు 100 పైనే క్వశ్చన్లు అడుగుతారు, స్ట్రాంగ్ అడుగుతారు, ఎక్కడ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన అనే విషయం కూడా తెలుసుకున్న పూరి జగన్నాథ్ తన వెంట అడ్వకేట్ కానీ తన సోదరుడు కానీ కుమారుని కూడా వెంట తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే చాలా ఉత్కంఠగానే కొనసాగుతుంది. లోపల 2 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మొదటి దశలో క్వశ్చనింగ్ అవర్ నడుస్తుంది ఎస్ఆర్ను సంబంధించి. తర్వాత ఈ 1 o'clock తర్వాత అతని నేరుగా వేరే అంటే ఎవిడెన్స్ కలెక్ట్ ముందు పెట్టి అడిగే క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత లంచ్ తర్వాత కూడా అతని ఫైనల్ స్టేజ్కి సంబంధించిన క్వశ్చన్ లిస్ట్ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ చూడాలి ఈ సాయంత్రం వరకు ఇతను ఎలాంటి క్వశ్చన్లకు ఎలాంటి ఆన్సర్ ఇచ్చేది అనేది కూడా సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ విచారణ కొనసాగుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.